ఖమ్మం జిల్లా గొల్లగూడెంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఓటేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇవి దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు మంత్రి. దేశ భవిష్యత్తుని నిర్ణయించేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భారత ప్రజలతో పాటు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అభిమానించి ఆశీర్వదించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థవంతంగా శక్తివంతంగా పరిపాలన ప్రజాహితంగా కొనసాగటం కోసం మీరు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం, మీరు కోరుకున్నటువంటి ప్రభుత్వం పటిష్టంగా 10 కాలాల పాటు ఈ రాష్ట్రంలో ప్రజాహితం కోసం, ప్రజా సంక్షేమం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ముఖ్యంగా భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1గా ఉంచడం కోసం మేము చేసే ప్రయత్నాన్ని ప్రోత్సహించమని, ఆశీర్వదించమని చెప్పి తెలంగాణ ప్రజలను కోరుతున్నాం. వరంగల్ టీచర్స్ కాలనీ కమ్యూనిటీ హాల్లోని పోలింగ్ కేంద్రంలో ఓటేశారు వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఇదే పోలింగ్ సెంటర్లో ఓటేశారు కావ్య తండ్రి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే శ్రీహరి. నమస్కారం. వరంగల్ లోక్సభ నియోజకవర్గ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రకృతి కూడా మనకు సహకరించింది. ఈరోజు చాలా చల్లగా కూడా ఉంది వాతావరణము. ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కును వినియోగించుకొని ఎవరైతే ప్రజా సంక్షేమానికి నిబద్ధతగా పనిచేస్తారో, ఎవరైతే అవినీతి రహిత పాలనను అందిస్తారో వాళ్ళకి మాత్రమే ఓటేయండి అని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పార్లమెంట్ ఎన్నికలలో ఓటర్లందరినీ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా. మన ప్రజాస్వామ్యాన్ని మనమే కాపాడుకోవాలి, మన రాజ్యాంగాన్ని మనమే కాపాడుకోవాలి, మన దేశాన్ని కూడా మనమే కాపాడుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా మన ఓటు ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని నేను ప్రత్యేకంగా కోరుతున్నా. రాబోయే రోజులలో మన భవిష్యత్తుకు భరోసా కూడా మనం ఎన్నుకునే ప్రభుత్వం ద్వారా ఉంటుంది, మన ఓటు ద్వారానే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు, యువకులు, మహిళలు, విద్యార్థులు, పెన్షనర్స్ ప్రతి ఒక్కరు కూడా వచ్చి, కార్మికులు ప్రతి ఒక్కరు కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రత్యేకంగా కోరుతున్నా. నేను ఇవాళ మా కుటుంబ సమేతంగా వచ్చి మా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. 94 ఏళ్ళు ఉన్న మా అమ్మ కూడా ఇవాళ పోలింగ్ బూత్కి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకుంది. కాబట్టి ఎన్ని పనులున్నా ఈ ఒక్కరోజు భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కొరకు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవడం కొరకు, మన హక్కులను మనం కాపాడుకోవడం కొరకు తప్పనిసరి మీ ఓటు హక్కును వినియోగించుకోవాలి, పోలింగ్ బూత్కు రావాలి, ఓటు వేయాలని చెప్పి ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తాం. లోక్సభ ఎన్నికల్లో ఓటేశారు చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎణికేపల్లి గ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి రావాలన్నారు. ఓటింగ్ శాతాన్ని పెంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు. అంతకుముందు చిలుకూరు బాలాజీ దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు రంజిత్ రెడ్డి దంపతులు. పార్లమెంట్ సెషన్ 18వ పార్లమెంట్ సెషన్ 18వ పార్లమెంట్. సో 18 పార్లమెంట్ ఎలక్షన్స్ అయిన తరుణంలో ఇప్పుడు కూడా మనం ఓటు, మన హక్కు మనం వినియోగించుకోవాలని చెప్పాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి నేను ఒక 3 రోజుల క్రితమే చెప్పిన, ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున బయటికి రండి, మన ఓటు వినియోగించుకుందాం, మన సత్తా, మన హక్కు, మన ఓటే మన నేస్తామని చెప్పి కూడా చెప్పినాం. సో అలాంటి తరుణంలో ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు, అందరు పెద్ద క్యూలో నిలబడుతున్నారు. అది నిదర్శనం ఏంటంటే, నేను ఇంకొక మాట చెప్పినా మొన్న, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం యావత్ భారతదేశంలో హైయెస్ట్ పోలింగ్ పర్సంటేజ్ అయితే నేను సంతోషపడతాను. పిల్లలందరూ బయటికి రావాలి, ప్రతి ఒక్కరు బయటికి రండి, మన ఓటు వినియోగించుకుందామని చెప్పినా మంచి స్పందన వస్తుంది. చాలా